ఎప్పుడు నష్టపోతావా? నాశనమైపోతావా? నువ్వు ఎప్పుడు ఓడిపోతావా చూద్దామని చెప్పి, నీ చుట్టూ చాలా మంది కాచుకొని కూర్చున్నారు. నువ్వు గెలిచినా, గొప్పగా జీవించినా, అది చూసి సంతోషించేవాళ్ళు నీ చుట్టూ బహు కొద్ది మందే ఉన్నారు. పైకి మాత్రం నిన్ను అభినందిస్తారు, పొగుడుతారు, వావ్! సూపర్ అంటారు. కానీ లోపల మాత్రం అసూయతో రగిలిపోతూ ఉంటారు. ఇది మనకే కాదు. ఆనాడు యోసేపుని చూసి సొంత అన్నయ్యలే కుళ్ళుకున్నారండి. యేసయ్యని చూసి అయిన వాళ్ళే, యూదులే అసూయపడ్డారు. అందుకే దావీదు 31 కీర్తనలో ఇలా అంటాడు, యెహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు అని. కాబట్టి మీరు దేవుని దృష్టిలో వాక్యానుసారంగా జీవిస్తూ, ఆత్మీయంగా ఉంటూ చక్కగా ముందుకు సాగండి. మీ పతనాన్ని కోరుకునే వాళ్ళ మీ కళ్ళ ముందే నా దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా హెచ్చిస్తాడు.